హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. పని ఇది ఒక తమిళ డబ్బుడు మూవీ. తెలుగులో అయితే థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. లిటరలీ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్కి లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇది నా గ్యారంటీ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ ఈలోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, త్రిశూర్ అనే ఒక సిటీలో గిరి అనే ఒక అతను మంచి డాన్ అనమాట. అతను మంచి గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ హ్యాపీగా ఉంటాడు. తనకి ఒక గౌరీ అనే వైఫ్ ఉంటుంది. తన వైఫ్ని తన వైఫ్ అంటే తనకు చాలా ఇష్టం అనమాట. తన వైఫ్ని ఒక ఇద్దరు ఏంటంటే హరైస్ చేస్తారనమాట. హరైస్ కాదు, అంతకంటే ఎక్కువే చేస్తారు. ఆ విషయం తెలిసిన గిరి ఏం చేస్తాడు వాళ్ళిద్దరిని అనేది బేసిక్ కాన్సెప్ట్. లిటరల్లీ చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది. చిన్న కాన్సెప్టే, బట్ పెద్దగా ఎగ్జిక్యూట్ చేశారు. చాలా అంటే చాలా బాగా చూపించారు. ఆ విజువల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ యాక్టింగ్ కానీ, అయ్యే బాబు ఆ చేజింగ్ కానీ లిటరలీ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా ఆ త్రిశూర్ సిటీయే తగలబడిపోయేంతగా చేశారు. లిటరలీ చాలా అంటే చాలా బాగుంది. బేవచ్చమైన యాక్టింగ్, బేవచ్చమైన విజువల్స్, ఆ చేజింగ్స్ కానీ లిటరలీ నాకు చాలా బాగా నచ్చింది. ఆ క్రైమ్ చేసిన వాళ్ళిద్దరు అయితే లిటరలీ చాలా అంటే చాలా బాగా చూపించారు. వాళ్ళకున్న ఆ కామ పిచ్చి కానీ, ఎలా చేస్తారు అసలు, ఎలా వాళ్ళ యాక్టింగ్ కానీ, వాళ్ళ బైక్ రైడింగ్స్ కానీ, వీళ్ళ కారు చేసింగ్ కానీ లిటరలీ చాలా అంటే చాలా బాగుంది. బీభత్సమైన ఎగ్జిక్యూటివ్, బీభత్సమైన అంతలో చిన్న కాన్సెప్ట్ని చాలా పెద్దగా చూపించారు. చాలా బాగా అనిపించింది. ఇలాగా అంటే కొన్ని సినిమాలు ఉంటే పెద్ద కాన్సెప్ట్లు ఉంటే కాస్త చిన్నగా బోరింగ్గా చూపిస్తూ ఉంటారు. ఇది చిన్న కాన్సెప్ట్ అయినా చాలా పెద్దగా చూపించారు. నిజంగా చెప్పాలంటే ఈ జార్జ్ అనే పర్సనే హీరో, ఆయనే డైరెక్టరు, ఆయనే గిరిగా అనేది యాక్ట్ చేశారు. లిటరలీ ఆయన అంతకుముందు సినిమాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్పాలంటే. అంటే యాంటోనీ అనే ఒక మూవీ ఉంది. ఆయన పెద్ద యాక్టర్ అని ఆ సినిమా చూసిన తర్వాత అర్థమైంది నాకు. ఈ సినిమా ఆయనే డైరెక్ట్ చేసి ఈ సినిమా ఆయనే యాక్ట్ చేశాడంట. లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని మరి ఎంజాయ్ చేయొచ్చు. అంటే చిన్నపిల్లలకు నచ్చకపోవచ్చు, బట్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా? ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.